చికెన్ దమ్ బిర్యానీ పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఒక్కసారి ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకొని చూడండి, అద్భుతంగా వస్తుంది. మొదటిసారి అయినా కూడా చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని అన్ని స్పైసెస్ వేసేసుకొని 1 కప్పు పెరుగు, అలాగే 1 లెమన్ జ్యూస్ కూడా వేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని 1 గంట సేపు మ్యాగ్నెట్ అవ్వడానికి పెట్టుకోవాలి. గంట తర్వాత మందంగా ఉండే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని వేసుకొని కప్పు టొమాటో ముక్కలు, 1 కప్పు కొత్తిమీర పుదీనా తురుము, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకొని చికెన్లో ఉండే వాటర్ సపరేట్ అయ్యి ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఉండే గ్రేవీని కొద్దిగా అయితే తీసుకోవాలండి. ఫుడ్ కలర్ వాడేటట్లుంటే తీసుకోవద్దు, నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదు. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ లాగా వేసేసుకొని మళ్ళీ పైన రైస్ వేసుకొని కొత్తిమీర పుదీనా తురుము వేసుకొని లెమన్ జ్యూస్ వేసేసుకొని